మెజారిటీ ఇచ్చింది ఇదే రెహమత్ నగర్ గడ్డ 5750 ఓట్ల మెజారిటీ 2023లో మీరు ఇచ్చినారు. మరి ఈ రోజు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఇస్ బార్ 12,000 మెజారిటీ మిలేగా करके लग रहा है. 6,000 కాదు 12,000 మెజారిటీ వస్తుంది ఈ డివిజన్ లో అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది. ముందుగా రెహమత్ నగర్ బిడ్డలందరికీ, మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు, బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి తెలంగాణలో ఉన్న చెరువులన్నీ బాగు చేయాలి. మిషన్ కాకతీయతో చెరువులన్నీ బాగు చేసి అంతకుముందు తెలంగాణలో కాకతీయుల కాలం నాడు తగ్గిన 1,00,000 చెరువులు సమైక్య రాష్ట్రంలో నాశనం అయిపోయినాయి, కూడిక నిండిపోయినాయి. గంగాలో లేకున్నటువంటి చెరువులు తాంబాల లెక్క అయిపోయినాయి. వాటిని బాగు చేయాలని మిషన్ కాకతీయ పథకం తెచ్చింది. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలోని అన్ని గ్రామాలు కావచ్చు, మంచినీళ్లు అందాలని చెప్పి, స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి సరఫరా చేయాలని చెప్పి, నల్లాలు పెట్టించి, ఇళ్లలో నల్లాలు పెట్టించి, మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చింది. మొదటి కేబినెట్ లో ఇవన్నీ కూడా దాదాపు 40 నిర్ణయాలు మొదటి కేబినెట్ లోనే తీసుకున్నాడు. కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చినాడు. 200 ఉన్న పింఛన్ను 2,000 చేసినాడు. మొదట 1,000 రూపాయలు చేసిండు, తర్వాత 2,000 చేసిండు. 2 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి వచ్చి. ఏం చేసిండో చెప్పండి, ఏం వెలుగబెట్టింది చెప్పండి. ఒకటే నడుస్తున్నది, కమిషన్ల దందాలు నడుస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలు, హైడ్రా పేరు వల్ల హైదరాబాద్